ఈ ఎక్సర్సైజ్‌లు, డైటింగ్‌లు మన వల్ల అయ్యే పనులు గాదు. ఫిజికల్‌గాను, మెంటల్‌గాను స్ట్రెయిను. అదేదో వెయిట్ లాస్ సర్జరీ అంట. చేసుకోసేయండి. ఏంటి ఆపరేషన్ చేసుకుంటావా? చచ్చిపోతావు. అన్నీ బానే ఉన్నాయి గానీ బాడీనే షేప్ అవుట్‌లో ఉంది. సర్జరీ చేసుకొని మంచి ఫిజిక్‌లోకొచ్చేయాలి. వెల్కమ్ టు ఉషా ఓరా. ఈ రోజుల్లో ఒబేసిటీ అనేది చాలా కామన్, చాలా రెగ్యులర్. ఏంటిలా ముగ్గురు ఉంటే ఒకరు కంపల్సరీగా ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళే. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళందరూ బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలా? అదేనా ఇంకా మనకు నచ్చినప్పుడు మనం ఏమీ ఎక్సర్సైజ్లు డైట్లు చేయలేము ఇంకా అనుకున్నప్పుడు వెళ్ళి సింపుల్గా అలా ఆపరేషన్ చేయించుకొని వచ్చేయడమేనా? అసలు బేరియాటిక్ సర్జరీ అంటే ఏంటి? బేరియాటిక్ సర్జరీ అంటే మన కడుపుని కొంచెం పార్ట్ని దాన్ని కట్ చేయడం అనమాట. మన కడుపులో కొంచెం పార్ట్ని కట్ చేయడం అంటే మనం పైన ఉన్న పొట్ట మన ఫ్యాటు కాదు, డైరెక్ట్గా కడుపునే మన గట్నే కొంచెం పార్షన్ అనేది కట్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే మనం తీసుకోవడానికి ఫుడ్ తీసుకోవడానికి అది వెళ్ళే సంచి ప్లేస్ అనేది తగ్గిపోతుంది. సో మనం కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. మన అలాగే ఆకలి బాగా ఫీల్ అవ్వడానికి వచ్చే హార్మోన్స్ అనేవి వాటి ప్రభావం తగ్గిపోతుంది. సో మనం ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోలేం. సో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అంతేగాని బేరియాట్రిక్ సర్జరీ అనేది వెయిట్ లాస్ సర్జరీ ఏం కాదు. అంటే మనము లావుగా ఉన్నాం కదా, ఏదో కోర్స్ తీసేయడం కదా అని చెప్పి మనం వెళ్ళి చేయించుకోవచ్చా సర్జరీ? అంటే కాదు. అసలు ఎవరు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలి? ఎవరైతే ఎక్కువ ఒబేసిటీతో బాధపడుతూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డైటింగు, ఎక్సర్సైజు అన్నిటిలోనూ ట్రై చేసి ఏ రకంగానూ రిజల్ట్ రాక, ఇంకా రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది అంటే ఈ లోపే వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ వాటిని డామినేట్ చేసి వీటి వల్ల వాళ్ళు ఎక్కువ సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. అంటే నిద్ర పట్టకపోవడం, డయాబెటీస్, టైప్ 2 డయాబెటీసు, ఇంకా బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది ఎక్కువగా ఉండటం, ఫ్యాటీ లివరు, ఇటువంటి చాలా రకాల మెడికల్ కండిషన్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటే వాటి వల్ల వీళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ అలా ఎక్కువ సీరియస్ డేంజరస్ ఇష్యూ రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఈ సర్జరీని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. అంతేగాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి చేసేసుకోకూడదు. సో అందరికీ కూడా ఒకేలా రిజల్ట్ వస్తుందని కూడా కాదు. డాక్టర్స్ అసలు ఈ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేస్తారు అంటే ఎవరైతే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బిఎంఐ అనేది 40 కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి. మరి అన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటేనే ఒకటేనా? అసలు ఇందులో టైప్స్ ఉన్నాయా? బేరియాట్రిక్ సర్జరీలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చి గ్యాస్ట్రిక్ స్లీవ్ బేరియాట్రిక్ సర్జరీ. గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ అంటే మన కడుపులోని కొంత పరిమాణాన్ని, అంటే ఒక 70-80% కడుపు పరిమాణాన్ని కట్ చేసి తొలగిస్తారు. అంటే ఎంత ఉన్న సంచిని చేస్తా ఎంత చేస్తారనమాట, జస్ట్ ఇంత చేస్తారు. సో అందువల్ల ఆటోమేటిక్గా ఎంత ఉన్న దాంట్లోకి మనం ఇలా ఇసిరితే పట్టేది కాస్త ఇంత ఉండేసరికి ఒక 10 ఇడ్లీలు తినేవాడు ఒక ఇడ్లీకి మించి తినలేకపోతారు. ఎందుకంటే మన లోపల బ్యాగ్ సైజ్ తగ్గిపోయింది కాబట్టి. సో ఆటోమేటిక్గా ఫుడ్ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. మనకి ఆకలి అనేది తగ్గిపోతుంది. ఆకలి ఫుడ్ తీసుకుని తినేవాడు ఒకటి తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది. ఇది గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ. ఇంకా సెకండ్ వెరైటీ వచ్చేసరికి గ్యాస్ట్రిక్ బైపాస్. ఈ గ్యాస్ట్రిక్ బైపాస్లో అంటే ఏంటంటే మన కడుపులోని ఒక పార్ట్ని, చిన్న పేగు మన స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ నుంచి బయటికి డైరెక్ట్గా బైపాస్ చేసేస్తారు. మనకి బైపాస్ వే అంటే తెలుసు కదా, షార్ట్ కట్ రూట్, డైరెక్ట్గా కాకుండా జస్ట్ బైపాస్లో టర్నింగ్ అయిపోవడం. సో చిన్న పేగలో కంటే మనం తీసుకునే ఫుడ్లోని క్యాలరీస్ అనేవి డైరెక్ట్గా మన పొట్టలోంచి డైజెషన్ ఇది కాకుండా చిన్న పేగలో వేస్ట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో క్యాలరీస్ ఆటోమేటిక్గా తీసుకున్న ఫుడ్లో క్యాలరీస్ తగ్గుతాయి. ఫుడ్ అనేది అది అందువల్ల వెయిట్ లాస్ అవుతుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి. కాబట్టి డయాబెటీస్ కూడా ఈ బైపాస్ వల్ల హెల్ప్ అవుతుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ. ఈ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్లో అంటే పేర్లోనే ఉంది, గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీకి ఇది మినీ వర్షన్, చిన్న వర్షన్.
దీనిలోన వెయిట్ లాస్ అవుతారు, మనం క్యాలరీస్ ఇంటేక్ అనేది తగ్గుతాయి, బరువు అనేది తగ్గుతారు. ఇది కొంచెం ఆపరేషన్ టైం అనేది గ్యాస్ట్రిక్ బైపాస్ కన్నా తక్కువ టైం ఉంటుంది. అసలు ఈ సర్జరీ చేసుకుంటే ఎంతవరకు వెయిట్ లాస్ అవుతుంది అంటే, అందరి బాడీలు ఒకేలా ఉండదు. ఒక్కొక్క మనిషిలోనూ వాళ్ళ శరీర తత్వం బట్టి వెయిట్ లాస్ అనేది ఉంటుంది. కొందరిలో 150 కిలోలు ఉన్నవాళ్ళు 70 కిలోల వరకు తగ్గి ఆగిపోవచ్చు. కొంతమంది 50 కిలోల వరకు కూడా రావచ్చు. సో 50% నుంచి 70% వరకు వెయిట్ లాస్ అనేది ఒక్కొక్కరి బాడీ తత్వం బట్టి ఉంటుంది. అది ఎవరికి పర్టికులర్గా ముందనేది చెప్పలేం. కానీ ఇంకా ఈ సర్జరీ వరకు ఒక స్టెప్ అయితే, దాని తర్వాత మనం చేసుకునే వ్యాయామం, అదే ఎక్సర్సైజు, ఇంకా మనం తీసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. మనం ఎలాగో పొట్టను గడిచేస్తాం కదా, ఈసారి మేకలా కనిపించినవన్నీ నెమలేద్దాం అంటే మాత్రం అవ్వదు. సో మన ఆటోమేటిక్గా ఫుడ్ ఇంటేక్ అనేది మనకి అలవాటు ప్రకారం బ్యాగ్ సైజ్ తగ్గిపోతుంది కాబట్టి తినేది తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా తగ్గినా సరే ఆ తక్కువకి కూడా మనం కనిపించినట్టు ఏ పిజ్జాలో 5 ముక్కలు కాకుండా ఒక్క ముక్క తిందాం అని ఇలా అన్హెల్దీ ఫుడ్ని తినకూడదు అనమాట. సో హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండాలి. ఇదంతా కరెక్ట్గా ఉంటేనే వెయిట్ లాస్ ఉంటుంది, మనకి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. ఫస్ట్ మెయిన్ బేరియాట్రిక్ సర్జరీ కోసం అనగానే ఫస్ట్ జనాల్లో ఉండే అపోహలు, భయాలు, అసలు మిత్స్ చాలా విపరీతంగా ఉంటాయి. ఆ ఏంటి అంటే, ఏంటి ఆపరేషన్ చేసుకుంటావా చచ్చిపోతావు. అసలు ఇప్పుడున్న ఆధునిక కాలంలో ఉండే టెక్నాలజీ పరంగా అయితే మనం ఒక ప్రొఫెషనల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్న హాస్పిటల్లో సర్జరీ అనేది చేసుకుంటే, మంచి సర్జన్ దగ్గర చేసుకుంటే ఇదేమీ డేంజరస్ రిస్కీ ఆపరేషన్ కాదు. సో ఎప్పుడైనా కరెక్ట్ ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరని సెలెక్ట్ చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్ అపోహ ఏంటి అంటే, మళ్ళీ ముందులా తినలేము అంటే దాని అర్థం కనిపించిన మేతల్లా మన ఒబేస్గా అవ్వడానికి తగినట్టుగా కనిపించినవన్నీ అడ్డమైనవి తినడం వల్లే కదా నువ్వు ఒబేస్ అయ్యో. సో అలా అన్నీ తినడం అయితే తినకూడదు, కానీ నువ్వు నార్మల్గా ఎప్పుడు తీసుకునేలాంటి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్, మళ్ళీ వెయిట్ పెరిగిపోతామా? ఆ మాత్రంకి ఇంకా ఆపరేషన్ ఎందుకు, కొన్నాళ్ళలో వెయిట్ పెరిగిపోతాం, ఇది చాలామంది డౌటు. యాక్చువల్లీ ఏంటంటే ఈ సర్జరీ వలన వెయిట్ పెరిగిపోవడం అనేది ఆ తరువాత నువ్వు తీసుకునే సర్జరీ తర్వాత తీసుకునే నీ డైట్ కండిషన్స్ బట్టి ఉంటుంది. ఎలాగో కడిపే కోయించాం, ఇంక ఏం తింటే ఏముంది అని చెప్పి అడ్డమైనవి వేస్తూ మళ్ళీ ఆ పొట్ట పరిమాణాన్ని అలా పెంచుకుంటూ పోకుండా, అన్హెల్దీ డైట్ అనేది తీసుకోకుండా హెల్దీ డైట్ కరెక్ట్గా తక్కువ క్వాంటిటీలోనే నీకు ఎలాగో సరిపోతుంది. ఆ తక్కువ క్వాంటిటీ అనేది తీసుకుంటే తిరిగి వెయిట్ రీగెయిన్ అవ్వడం అనేది జరగదు. ఇంకో మెయిన్ అపోహ ఏంటంటే, ఇది షార్ట్ కట్ పద్ధతి, ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ మన వల్ల కాదు అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఇదేం షార్ట్ కట్ పద్ధతి కాదు. మీకు మిగతా ఏ హెల్త్ ఇష్యూస్కైనా, ఇప్పుడు ఒక క్యాన్సర్కి రేడియాలజీ, కీమోథెరపీ అవి ఎలాగో ఒక ట్రీట్మెంటో, ఇది కూడా ఒబేసిటీ ఇంకా మన చేతులు దాటిపోతుంది. ఎక్సర్సైజు, డైట్, ఈ కండిషన్లు అన్నీ దాటి తన హెల్త్ ఇష్యూస్, ఒక పర్సన్ హెల్త్ ఇష్యూస్ అనేవి అవి దాటి ఉన్నాయి, ఇదే కంటిన్యూ అవుతే తక్కువ రోజుల్లో మనం వెయిట్ లాస్ నేచురల్గా అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ లోపే తిన హెల్త్ ఇష్యూస్ డామినేట్ చేసి సివియర్ డేంజరస్ ఇష్యూస్ లైక్ హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి బేరియాట్రిక్ సర్జరీని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఇది ఎటువంటి షార్ట్ కట్ పద్ధతి కాదు, మ్యాజిక్ కాదు. జస్ట్ ఏంటి అంటే ఇది ఒక వైద్య చికిత్స. మనకి ఒక ప్రాబ్లం నుంచి తగ్గించుకోవడానికి ఇమీడియట్గా చికిత్స తప్పనిసరి కదా, కంపల్సరీ లాస్ట్ స్టేజ్లో. సో లాస్ట్ స్టేజ్లో ఒబేసిటీకి లాస్ట్ స్టేజ్లో చేసే చికిత్స బేరియాట్రిక్ ట్రీట్మెంట్, అంతే. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎందుకు చేసుకోవాలి, వై బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ సర్జరీ వల్ల మెయిన్ ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది తగ్గుతుంది, అలాగే డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, నిద్ర అనేది సరిగ్గా పడుకుంటుంది, మన లైఫ్ స్టైల్ అనేది నాణ్యంగా అంటే మంచిగా హెల్దీ వేలో ఉంటుంది. మనకి ఒబేసిటీ వల్ల జరిగే చాలా మెడికల్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చు. ఒకసారి ఆల్రెడీ సర్జరీ అయిపోయింది కదా, ఇంకా వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అయిపోతాం, డాక్టర్ మొహం ఇంకా చూసేదేలే అనుకోవడానికి లేదు. సర్జరీ అయిన తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే,
వాటర్ మంచిగా తాగాలి. అదేవిధంగా ఫుడ్ని డాక్టర్ చెప్పిన డైట్ని మాత్రమే పాటించాలి. ఇంకా ఫుడ్ని కొంచెం క్వాంటిటీ ఎలాగో తీసుకుంటాం కాబట్టి దానిని బాగా నమిలి తినాలి. ఇంకా అలాగే ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలాగే విటమిన్ సప్లిమెంటరీస్ అనేవి డాక్టర్స్ ఇస్తారు, సజెస్ట్ చేస్తారు. సో ఆ సప్లిమెంట్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా చాలా మీరు ముందు తినేదాంతో కంపేర్ చేస్తే చాలా తగ్గిపోతుంది. సో దాంతో మన రెగ్యులర్ యాక్టివిటీస్కి మన బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం కంపల్సరీ. ఇంక అస్సలు చేయకూడనివి ఏంటి అంటే, ఇంకెలాగో సర్జరీ అయిపోయింది, వెయిట్ లాస్ అయిపోయింది, మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి రెస్టారెంట్ ఓపెనింగ్లకి, హోటల్స్ ఓపెనింగ్కి వెళ్ళి మొత్తం పెట్టిందంతా ఫుడ్ కాంపిటీషన్లా తినేయకూడదు. అంటే ఒకేసారి ఎక్కువ ఫుడ్ని తినేయకూడదు. ఇంకా అలాగే సప్లిమెంటరీస్ అనేది అస్సలు మానకూడదు. అవి కంపల్సరీగా వేసుకోవాలి. డాక్టర్స్ చెప్పిన డైట్నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సో అటువంటివి ఏమీ చేయకూడదు. ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి. సో డాక్టర్స్ చెప్పిన రూల్స్ అన్నీ కూడా పక్కా పాటించాలి ఆఫ్టర్ ఆపరేషన్ అయ్యాక కూడా. ఇంకా ఈ బేరియాట్రిక్ సర్జరీకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవా అంటే ఉంటాయి. ఒక చిన్న ఫేస్ క్రీమ్ రాసుకోవాలంటేనే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ కదా. సో ఆటోమేటిక్గా సర్జరీ అన్నాక సైడ్ ఎఫెక్ట్స్ కూడా కామన్గానే ఉంటాయి. కొంతమందిలో, అందరికీ ఉంటాయని లేదు, కొంతమందిలో వాంతులు, వికారము, ఎసిడిటీ అనేది, ఇంకా జుట్టు రాలడం, విటమిన్ డెఫిషియన్సీ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరిలో ఒక్కోలాగా రావచ్చు, రాకపోనవచ్చు. కొంతమందిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే మనకి ఆపరేషన్ చేసిన సర్జన్ దగ్గరికి వెళ్తే వీటన్నిటిని కూడా కంట్రోల్ అనేది చేయొచ్చు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ లాంగ్ జాగ్రత్త పడుతూ ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిందంతా తినేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత రిస్క్ చేసి ఆపరేషన్ అవసరమా అంటే అది మన హెల్త్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నీకు ఎప్పుడైతే నీ ఒబెసిటీ అనేది కంట్రోల్ దాటి హెల్త్ కండిషన్స్, మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో, ఇదేం బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏ డాక్టర్స్ కూడా నీకు స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఎవ్వరు కూడా సజెస్ట్ చేయరు. సో మన మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి లైక్ ఫ్యాటీ లివర్ కానీ, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ అసలు కంట్రోల్ చేసుకోలేని పొజిషన్లో ఒబెసిటీ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా హెల్త్ కాంప్లికేషన్స్ కంట్రోల్ చేయలేని స్థితికి ఎప్పుడు వస్తుందో అప్పుడే డాక్టర్స్ దీన్ని సజెస్ట్ చేస్తారు. సో స్టార్టింగ్ స్టేజ్ అయితే కాదు, ఇది ఎండింగ్ స్టేజ్. ఒబెసిటీ వల్ల వచ్చే అన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడటానికి లాస్ట్ స్టేజ్. ఇంకా చేతిలో వేరే దారి లేదన్నప్పుడు మాత్రమే బేరియాట్రిక్ సర్జరీని సజెస్ట్ చేస్తారు. సో ఇదేం మ్యాజిక్ కాదు, షార్ట్ కట్ కాదు. ఇదేంటంటే మన హెల్త్ కాంప్లికేషన్స్, మన పరిస్థితి బట్టి చేసే ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ అంతే. సో అందువల్ల ఇది అవసరం లేదా అనేది మన శరీర పొజిషన్ బట్టి ఉంటుంది. సో అందువల్ల ఈ బేరియాట్రిక్ సర్జరీని నువ్వు ఒక్కడివి నీకు నచ్చినట్టు మీ పక్కింటి వాళ్ళు చేసుకున్నారనేసి లేదా ఎదురింటి వాళ్ళు చేసుకున్నారని చేసుకుంటానని నువ్వు డిసైడ్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకున్న హెల్త్ కండిషన్స్ వేరు అవ్వచ్చు, మనకున్న హెల్త్ కండిషన్స్ వేరు. వాళ్ళ బాడీకి ఉండే వెయిట్ వల్ల వచ్చే ప్రభావాలు వేరేగా ఉంటాయి, మనకు వేరేగా ఉంటాయి. సో అందువల్ల ఇది మనం డిసైడ్ అయిపోయింది కాదు, మన హెల్త్ కండిషన్స్, మన టెస్ట్లు, రిపోర్ట్లు బట్టి ఈ సర్జరీని ఎప్పుడైనా సరే మనం డిసైడ్ అయిపోవడం కాదు. బేరియాట్రిక్ సర్జన్, డైటీషియన్, ఎండోక్రైనాలజిస్ట్ ఈ ముగ్గురు కలిసి ఫైనల్గా ఇంకా చేసేది ఏం లేదు లాస్ట్ స్టేజ్. సో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేస్తేనే మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది చేసుకోవాలి. ఫైనల్గా ఏంటి అంటే, ఇంతకీ బేరియాట్రిక్ సర్జరీ మంచిదా చెడ్డదా అంటే, ఇది మంచిది చెడ్డది కాదు. అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఎలాగో ఇది కూడా ఒబేసిటీకి ఒక ట్రీట్మెంట్ అనమాట. ఇంకా తప్పనిసరి లాస్ట్ స్టేజ్. సో మనం డైట్లు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఫాలో అప్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు, ఇంకా టైం దాటిపోతుంది అనేటప్పుడు లక్షలాది మంది ఈ బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఆ లాస్ట్ స్టేజ్లో నుంచి వాళ్ళకున్న డేంజరస్ మెడికల్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడి హెల్దీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.